ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు నేను ఉగ్రాని చేస్తున్నాను. కొన్ని పచ్చిమిరపకాయలు, టమాటాలు, పల్లీలు, దీంట్లోనే కొద్దిగా సాల్ట్, పసుపు, ఉల్లిగడ్డ అన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉగ్రాని చేసుకోవాలి. అన్నీ వేసుకున్నాం, కొద్దిగా ఆయిల్ వేసి ఇక బొనుగులు ఇట్లా తడుపుకొని ఇలా పెట్టుకోవాలి. ఇవన్నీ తీసి దాంట్లో వేయాలి. నేను వేస్తాను ఫ్రెండ్స్, ఇవి ఇలా వేసుకోవాలి. మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కలిపాను మొత్తం. ఇలా పట్టుకోవడానికి లేదని ఇలా కలిపాను. ఇలా అయింది ఫ్రెండ్స్. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఉగ్రాని అంటాం మా సైడ్. అయితే మీరు ఏమంటారు? మురుమురాలతో చేస్తారు. నేను వంటలు కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్ రోజు. చూడండి, నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కంపల్సరీ ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేయాలి. ఎక్కువసేపు పెట్టొద్దు, టేస్ట్ డిఫరెంట్ అవుతుంది. మనకు కావాలంటే దీనిలో ఒక నిమ్మకాయ వేసుకోవచ్చు, పుట్నాల పొడి అలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది, ఇంకా టేస్టీ ఉంటుంది. నేను మీడియంగా ఇలా టమాటాలు, పల్లీలు, ఉల్లిగడ్డ, పసుపు ఇవన్నీ వేసాను. కరివేపాకు, కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.